ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పదాం హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఆరాధనకు వచ్చేసినటువంటి మీకు అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఈ ఆరాధనకు వచ్చి పక్కన ఉన్న వారిని పలకరించారా? అందరికీ వందనాలు. అందరూ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము నేర్చుకుంటున్నటువంటి అంశము ఆత్మఫలములో 8వ భాగాన్ని నేర్చుకుంటున్నాము. సాత్వికము గురించి మనము నేర్చుకుంటున్నాం. గత వారము మనము ఈ అంశాన్ని ప్రారంభించాము. ఒక విశ్వాసీ జీవితంలో సాత్వికం అనేది చాలా శ్రేష్టమైనటువంటి లక్షణము. విశ్వాసం అని పిలువబడి విశ్వాసి ఎప్పుడు కూడా ఈ లక్షణము కలిగి ఉంటాడు. ఖచ్చితంగా ఈ లక్షణం లేకపోతే అసలు క్రైస్తవుడే కాదు. ఒక మాటలో చెప్పవచ్చు. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఈ విషయాన్ని చక్కగా రాశాడు. ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిచారకులకు, పరిశుద్ధులకు, అధ్యక్షులకు రాస్తూ యేసు ప్రభువుల వారు ఎలాగూ తనను తాను తగ్గించుకొని ఈ భూమికి వచ్చాడో మనము కూడా ఆ రీతిగా ఉండాలి అంటూ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అని చెప్పాడు. అప్పట్లో చాలా వ్యతిరేకత ఉంది. ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎక్కడ క్రీస్తుని ప్రకటించినా చాలా వ్యతిరేకత ఉంది. అందుకని అంటాడు, ఒకడు విష చేత క్రీస్తుని ప్రకటిస్తున్నాడు అంటాడు. ఏమంటాడు? ఒకడు కలహ బుద్ధి చేత, అసూయ చేత, కొంతమంది మంచి బుద్ధి చేత క్రీస్తుని ప్రకటిస్తా ఉన్నారు. అప్పట్లో చాలా మంది ఎదిరించేవారు, పౌలు వారితో వాదించేవాడు. అలా పరిచర్యను, సువార్తను ముందుకు తీసుకొని వెళ్తున్న సమయంలో పౌలుతో కొంతమంది ఏకీభవించారు. ఏకీభవించినప్పుడు వాళ్ళని బలపరుస్తూ, మీరు నమ్మకంగా పనిచేయాలి, మీరు విశ్వాసముతో పనిచేయాలి, మీరు ఎక్కడ కూడా భయపడకుండా, మనుష్యులకు భయపడకుండా, లోకస్తులకి భయపడకుండా, కేవలము ప్రభువుకు మాత్రమే భయపడి ఈ పరిచర్య గొప్ప భాగ్యమని ఎంచుకొని ముందుకు వెళ్ళాలి అంటూ వాళ్ళని బలపరుస్తూ ఈ చక్కని మాటలు చెబుతున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి, కలిగి ఉండండి. ఇంతకీ ఆయన ఏ మనస్సును కలిగి ఉన్నాడంట? 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏమిటి అని అంటే, ఆయన తన సొంత కార్యములను మాత్రమే కాదు కానీ ఇతరుల కార్యములను చూశాడు. ఎందుకు ఆయన భూమి మీద రావాల్సి వచ్చింది? మన కొరకే వచ్చాడు. ఎందుకు ఆయన సింహాసనాన్ని విడవలసి వచ్చింది? పాపులమైన మన కోసం. ఎందుకు ఆయన కోటాను కోట్ల దూతల చేత స్తుతింపబడుచు కూడా దాన్ని విడవలసి వచ్చింది అని అంటే, కేవలము పాపిష్టి జనమైన మన కొరకు మాత్రమే. అంటే ఆయన పనులన్నీ వదులుకొని మన కొరకు వచ్చాడు. ఎలా వచ్చాడంటే, తనను తాను రిక్తునిగా చేసుకొని, అంటే ఖాళీ చేసుకున్నాడంట. He emptied himself అంటాడు. యేసు ప్రభువులవారు తనను తాను ఖాళీ చేసుకొని మన కొరకు ఆయన వచ్చాడు. ఆయన మనస్సు ఏమిటి అంటే, ఇతరుల కోసము పనిచేయడం. ఉదయం లేస్తే ఆయన చేసే పని అదే. లేచినప్పటి నుంచి రాత్రి పనుకునేంత వరకు కూడా ఆయన వెళుతూ సువార్తను ప్రకటిస్తూ ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేస్తూనే ఉండేవాడు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ఒకరి మేలును మాత్రమే కోరుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ కూడా ఇతరుల క్షేమాన్ని కోరుకుంటాడు. కీడును కోరుకునేవాడు వాడు అపవాది సంబంధి. జాగ్రత్తగా వినాలి. ఏదైతే ఇతరుల కీడును కోరుకుంటారో వాళ్ళు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తులు కాదు. ఎందుకంటే ప్రభు అన్నాడు, పగ తీర్చుకొనుట నా పని. హల్లెలూయా. ఏమన్నాడు? పగ తీర్చుకొనుట నా పని. మీరు శత్రువులను ప్రేమించండి, చేతనైతే వారికి భోజనం పెట్టండి అన్నాడు. అంటే మనలో ద్వేషం అనేది ఉండకూడదు. ఇతరులు మనకంటే మీరు ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోమంటున్నాడు ప్రభు. యు ఆర్ బెటర్ దాన్ మీ, యు ఆర్ బెటర్ దాన్ మీ. ఎప్పుడైతే ఇతరులు మనకంటే వాళ్ళు మంచివారు అని, మనకంటే వాళ్ళు ఉన్నతులని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? We will humble before them. మనం చాలా మంది పనిచేస్తా ఉన్నారు, కంపెనీలో పనిచేస్తా ఉన్నారు. మీ పై అధికారులు వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం? వాళ్ళకి చక్కని మర్యాద ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు మనకన్నా యోగ్యమైన స్థితిలో ఉన్నారు. మనకంటే యోగ్యమైన స్థితిలో వారు ఉన్నారు గనక మనము తగ్గించుకుంటున్నాం. We are humbling ourselves. మనల్ని మనము తగ్గించుకుంటున్నాం. అందుకని ప్రభు అన్నాడు, మీరు ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోమంటున్నారు. ఎప్పుడైతే ఆ స్వభావం మనలో ఉంటుందో ఇతరుల మీద ద్వేషము అనేది పుట్టదు. నీవు నాకంటే గొప్పవాడు అని అనుకున్నప్పుడు యు విల్ రెస్పెక్ట్ హిమ్. వాళ్ళ ముందు మనము తగ్గించుకుంటాం. ద్వేషం అనేది ఉండదు. క్రైస్తవ జీవితంలో ద్వేషమునకు చోటు లేదు. ఈరోజు విశ్వాసులు అని పిలువబడుతున్నారు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మనము విశ్వాసాలకు తగినట్టుగా ఉంటున్నామా, లేదా ఇంకా లోపల ఏమైనా దాచిపెట్టి వచ్చామా? ఒక సేవకుడు బాప్తిసం ఇస్తున్నారంట. బాప్తిసం ఇస్తున్నప్పుడు ప్రశ్నలు అడుగుతారు.
అమ్మా నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నా. పాపాలన్నీ విడిచిపెట్టావా? విడిచిపెట్టా. ఇక మీదట అందరినీ ప్రేమిస్తూ యేసుని మాత్రం వెంబడిస్తావా అని అంటే ఈవిడ అంటారంట బాప్తిసం ఇచ్చే టైంలో, నీకు అంత బాగానే ఉంది కానీ ఆ ఒక్క విషయంలోనే నాకు కొంచెం ప్రాబ్లం ఉంది. ఆమె గురించి ఆలోచించినప్పుడు నా డొక్కలు కదులుతున్నాయట. ఏంటి డొక్కలు అంటే తెలుసా? రిబ్ కేజ్. అది కదులుతుందట. ఏమ్మా ఎందుకంటే ఆమె అంటే అంత ద్వేషం. మరి ఆమె ఊసెత్తదే కాదు ఈమె బీపీ రేట్ అవుతుందట. లేదా ఈరోజు అలాంటి వాళ్ళు మన మధ్యలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, ఈ వాక్యము పెంచున్న వారిలో అలాంటి వారు లేరంటారా? అందుకనే ఆ సేవకుడు ఇంకెక్కడికి వెళ్ళినా అమ్మ మీ డొక్కలు కడుక్కున్నారా అని అడుగుతున్నాడంట. మీ డొక్కలు కడుక్కున్నారా అని అడుగుతున్నారు. పైకి మాత్రం బాగానే ఉంది. ఎంత బాగుంది, అబ్బా బాప్తిసం రెడీ అయిపోయింది కదా, చక్కని వస్త్రము, చూడడానికి వావ్. ఈమె పోతే గ్యారెంటీగా వెళ్ళిపోతుంది ప్రభు దగ్గరికి. కానీ లోపల ఏముంది? కుళ్ళిపోయిన ఎముకలు ఉన్నాయి. ఏమున్నాయి లోపల? పైకి మాత్రం బాగానే ఉంది. సున్నము కొట్టిన సమాధి అన్నాడు యేసు ప్రభు, చక్కగా చెప్పాడు. పైకి మీరు సున్నము కొట్టిన సమాధులే, కానీ లోపల ఏముంది? కుళ్ళిపోయిన ఎముకలు ఉన్నాయి. ఎముకలు ఈరోజు చాలా మంది కుళ్ళిపోయి ఉన్నాయి. పైకి బాగానే కనిపిస్తున్నాం, బట్ స్టిల్ దేర్ ఇస్ రాటెన్నెస్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో చాలా వ్యతిరేకత ఉంది, చాలా ద్వేషం ఉంది, శత్రువులను ప్రేమించలేని స్థితిలో ఉన్నారు ఈరోజు చాలా మంది క్రైస్తవులు. యేసు ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? నా నిమిత్తం, జాగ్రత్తగా వినాలి, నా నిమిత్తము మీరు హింసించబడతారు, మీరు ద్వేషించబడతారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు. Whatever they can do, they will do it because of me. నన్ను బట్టి మీకు ఏం చేయాలో అది చేస్తారు. అయితే మీరు ఏం చేయాలి సార్? సంతోషించమన్నాడు, ఆనందించమన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? మన భాషలో డాన్స్ చేయమన్నాడు, గంతులు వేయమన్నాడు. Why? When we go through trials, మనము శ్రమల గుండా వెళ్ళినప్పుడు, అవమానాల గుండా వెళ్ళినప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్ళినప్పుడు పరలోకములో మన ఫలము అధికమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇవన్నీ మనకు బాగా తెలుసు, బట్ there is no practical life. అందుకని భక్తుడు రాస్తూ చక్కగా అంటాడు, క్రియలు లేని విశ్వాసము ఏంటి? మృతము. మన విశ్వాసము క్రియలలో ఉండాలి. క్రియలలో ఉన్నప్పుడు అది ఆమోదించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ద్వేషం మనలో ఉండకూడదు, అసూయ మనలో ఉండకూడదు. అది విశ్వాసులమైన మనకి ఎంత మాత్రము తగదు, తగదు. We should always care for others. ఇందాక చక్కని సాక్ష్యం మనం విన్నాం. తమ్ముడు వెళ్ళి ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళి ఎక్కడికి డ్రాప్ చేయాలంటే అక్కడికి వెళ్ళేవాడు. Why? Caring others. ఇతరుల పట్ల మనము
పట్టింపు కలిగి ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే నాకేంటి, నేను బాగున్నాను కదా అనుకుంటావు. ఎన్ని రోజులు బాగుంటావు? హౌ లాంగ్ యూ విల్ బి వెల్? ఎంతకాలం నువ్వు బాగుంటావు? నీకు కూడా ఒక రోజు వస్తుంది. Then you will realize. పాపం ఆ కుర్రవాడు చాలా మంచివాడు. ఆ తల్లి పిలిచి వాడిని కొడతా ఉంది. ఎందుకు కొడుతుంది అని అంటే, వాడు ఒక ప్లేట్ ని దాచిపెట్టాడంట, తినే ప్లేట్ ని దాచిపెట్టాడంట. దానికోసం వాడిని చెతకబారేసిందంట. ఈ లోపల భర్త వచ్చాడంట. ఏమైంది, ఎందుకు కొడుతున్నావు అని అంటే, ఆ ముసలోళ్ళకి పెడుతున్న ప్లేట్ ని వీడు మాయం చేస్తాడు అన్నాడంట. ఏ ముసలోళ్ళు? అత్త మామలకి భోజనము పెట్టే ప్లేట్ ని వీడు మాయం చేస్తాడట. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? బయట, ఇంటి బయట. వాళ్ళు భోజనం చేసే స్థలం అది. మనం చిన్నప్పుడు కుక్కల్ని పెంచుకుంటే ఒక చిన్న షెడ్ లాంటిది వేసి దానికి ఆశ్రయం కల్పిస్తాం. చాలామంది ఈరోజు తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదు, అత్తమామల్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు బాగున్నాం, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, ఈరోజు బలంగా ఉన్నాం. ఒకరోజు నువ్వు కూడా బలహీనపడతావు. ఆ కుమారుడు ఆ తాతను, అమ్మమ్మను, నాన్నమ్మను చాలా ప్రేమించాడు. ఈ తండ్రి వాళ్ళని అడుగుతున్నాడు, ఎందుకు తీసావు అని అంటే, డాడీ వాళ్ళు అమ్మమ్మ తాతే కదా, నాన్నమ్మ తాతే కదా, వాళ్ళని మనం ట్రీట్ చేయొద్దు కదా, పోయిన వారం వాక్యం విన్నాం కదా అంటే, నీకు తెలియదు అవునా? అప్పుడు వాడు అంటున్నాడు, డాడీ ఒకరోజు నేను కూడా పెద్దగా అవుతాను కదా, మీరు కూడా ముసలి వాళ్ళు అవుతారు కదా, మీ కొరకు ఆ ప్లేట్ ని దాచిపెట్టాను అన్నాడంట. ఈరోజు చాలా కుటుంబాల్లో ద్వేషముతో మరిగిపోతున్నారు. మనకు ఒక సామెత ఉంది, వాళ్ళ మధ్యలో నీళ్లు పోసినా అగ్గి అంటుకుంటారంట. అలా ఉన్నాయి ఈరోజు క్రైస్తవ జీవితాలు. There is no humbleness at all. There is no meekness. There is no lowliness at all. తగ్గింపు స్వభావం లేకుండా బ్రతుకుతున్న భ్రష్టమైన క్రైస్తవులు ఉన్నారు ఈరోజు. ఒకవైపేమో క్రీస్తు యేసులకు కలిగిన మనసును ధరించుకోండి అని లేఖనము సెలవిస్తా ఉంటే, రక్షింపబడ్డాను క్రైస్తవుల్ని విశ్వాసులమని చెబుతూనే క్రీస్తుకు విరోధమైనటువంటి హృదయాలతో ఉంటున్నారు ఈరోజు విశ్వాసులని పిలువబడుతున్న వారు. ఈరోజు ప్రభు సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న, నిజంగా నీవు ప్రేమించగలుగుతున్నావా? ఆ క్రీస్తు ప్రేమ నీలో ఉందా? లోయల కంటే లోతైనది నీ ప్రేమ, కొండల కంటే ఎత్తైనది నీ ప్రేమ అంటూ పాడుతున్నాం. ఆ ప్రేమ సరే, ఆ ప్రేమ మనలో ఉందా? ఆ క్రీస్తు ప్రేమ కనుక మనలో ఉంటే ఈరోజు కుటుంబంలో సంతోషం కనబడుతుంది. ఈరోజు కుటుంబాల్లో ఆనందాలు ఉంటాయి, భార్యాభర్తల జీవితంలో సంతోషం ఉంటుంది. అది లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పాట పాడుతున్నా కానీ ఆ ప్రేమ మన హృదయాల్లో లేదు. లోపట కుళ్ళిపోయిన ఎముకలు ఉన్నాయి, లోపలంతా కుళ్ళే ఉంది. చూసే చూపులో కుళ్ళు, మాట్లాడే మాటల్లో కుళ్ళు.
కూడా కుళ్ళే. ఎంతకాలం అలా ఉంటాం? ప్రభు ప్రేమ ఉంటే త్యాగం ఉంటుంది. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే త్యాగం ఉంటుంది. ఈరోజు త్యాగం చేసేవారు ఎక్కడ కనపడుతున్నారు? చాలా అరుదైపోయారు. కారణం ఏంటంటే అన్ని సమృద్ధి అయిపోయాయి. మనకి చేతి నిండా డబ్బు, కావలసినంత ఉంది మన దగ్గర. ఈరోజు అది ఉండేసరికి హృదయము గర్వముతో నిండిపోయింది. ఎప్పుడైతే ఆ గర్వం అనేది ప్రవేశించదో నాశనము ప్రారంభమైంది. భక్తుడు అంటాడు, నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. ఒక విశ్వాసిలో గర్వం ప్రారంభమైంది అని అంటే పతనము ప్రారంభమైంది అని సంకేతం. ఈరోజు చాలా మంది పతనమయ్యే స్థితిలో ఉన్నారు. ఏ స్థితిలో నుంచి ప్రభువు మనల్ని లేపడం మర్చిపోయారు. ఈరోజు ఎలాంటి దిక్కుమాలిన స్థితిలో, ధైర్యమైన స్థితిలో మనం ఉన్నాం. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? మర్చిపోయారు. నీ గతం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను హెచ్చించాడు, అది ఎప్పటికీ మర్చిపోకూడదు. అది మరచిన దినమున నీ పతనము ప్రారంభమైంది. జాగ్రత్త. అందుకని ట్రై టు హంబుల్ యువర్ సెల్ఫ్స్. ఎప్పుడు మనము తగ్గించుకోవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం జాగ్రత్తగా చదివితే ఆయన స్వరూపము ఎలా ఉంది, ఆయన స్వరము ఎలా ఉంది, ఆయన ఎలా అత్యున్నత సింహాసనం పైన కూర్చున్నాడు, ఆయన వస్త్రము ఎలా ఉంది, మహిమ ఎలా ఉంది. ఆయన చుట్టూ కెరూబులు, శరాబులు, వాటన్నింటినీ వదులుకున్నాడే. వాటన్నింటినీ వదిలిపెట్టి తనను తాను వ్యక్తినిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయనలాగా మనం మార్చబడాలని, ఆయన స్వరూపమును మనము ధరించుకోవాలని, ఆయన మనస్సును మనము ధరించుకోవాలని. ఈరోజు ఆయన మనస్సు మనలో ఉంటే పక్క ఉన్నవాడు దీన స్థితిలోకి వెళ్తే నువ్వు తట్టుకోలేవు. వారి కోసం నువ్వు ఏదో ఒకటి చేస్తావు. ఎంతకాలమైంది నీవు ఇతరుల పట్ల శ్రద్ధ వహించి? ఎంతకాలమైంది నీవు ఒకరికి సహాయము చేసి? ఎంతకాలమైంది నీవు ఒకరిని ఆదరించి? ఈరోజు విశ్వాసాలు మనం పిలువబడుతున్నామే కానీ క్రియలు కరువు అయిపోయాయి. వస్తున్న మందిరాలకి ఎలా అయిపోయిందంటే ఆచారబద్ధంగా మారిపోయింది. మందిరానికి వెళ్ళకపోతే అయ్యో వెళ్ళలేదే అని లోపల ఏదో పాపము చేస్తానన్న ఫీలింగ్ ఉండిపోతుంది. కొంతమందికి ఆ ఫీలింగ్ కూడా పోయాయి. ఆ ఫీలింగ్ కూడా మరి పోతే పోదాలే. ఎస్, విశ్వాసాలలో తయారైపోయారు. ఈరోజు ఒక 100 years బ్యాక్ వెళ్తే, 50 years బ్యాక్ వెళ్తే ఎంత చక్కగా ఆరాధనలు జరిగేటో. భయం పోయింది. ఈరోజు చాలా మందికి దేవుడు అంటే భయం పోయింది. భయం లేనప్పుడు భక్తి కూడా పోతుంది. భక్తుడు పౌలు వీళ్ళకి అదే రాస్తాడు, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, భయము కలిగి ఉండండి. God fearing is very important. ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? నేను ఇన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. I learned one thing. నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. God is watching.
దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడనే భయం మనలో ఉంటే మనం అన్నీ కూడా క్రమబద్ధంగా పెట్టుకుంటాం. కానీ ఈరోజు ఆ భయం పోయింది. మాంసపు హృదయం పోయింది. ఈరోజు రాతి హృదయం తయారైపోయి చాలా మంది విశ్వాసులు ఈరోజు తగ్గింపు స్వభావం పోయింది. అందుకనే భక్తుడు అంటున్నాడు, మీరు ఆయన మనస్సును కలిగి ఉండండి, ఆయన మనస్సును కలిగి ఉండండి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 21వ వచనంలో అంటారు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకున్నాడు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ సొంత కార్యాలు చేసుకుంటున్నారంట, కానీ యేసుక్రీస్తు కార్యములను చూసేవారు కరువైపోయారు. ఒకవేళ అపోస్తలులే కనుక తమ సొంత కార్యములను చూసుకున్నట్లయితే ఈరోజు మనకి సువార్త అంది ఉండేది కాదు. వారు తమ సమస్తాన్ని విడిచి ప్రభువుని వెంబడించారు. ఆయనకు భయపడి, ఆయనకు లోబడి, తమను తాము తగ్గించుకొని, సమస్తమును పెంటగా ఎంచుకొని, త్యాగము చేసి వాళ్ళ సువార్తను ప్రకటించారు. కనుకనే ఈరోజు ఆ సువార్త ఇంకా బ్రతికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పత్రికలు అనుకుంటా పౌలు రాస్తాడు. చూడండి, 3వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. కావలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చు, మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన యెడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందుకొని ఇశ్రాయేలు వంశము వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడనై ఉంటిని. అయినను ఏమి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఆయన స్టేటస్ ని విడిచిపెట్టాడు. ఆయన బెన్యామీను గోత్రంలో పుట్టాడు, ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు, 8 దినములు సున్నతి పొందినవాడు, పరిసయ్యుడు, ధర్మశాస్త్రములో PhD చేశాడు. ఎవరు అంచనా వేశారు? అప్పుడు పౌలుకున్నటువంటి ఆస్తి ఇంచుమించు 5 కోట్ల రూపాయలని అంచనా వేశారంట. ఎప్పుడు? అరౌండ్ 2000 years బ్యాక్ పౌలుకున్నటువంటి ఆస్తి ఇంచుమించు 5 కోట్ల రూపాయలని అంచనా వేశారు. ఇప్పుడు ఎంత ఉంటుంది? We cannot even count. ఆ సమయంలోనే దాని అంతని కూడా నష్టముగా ఎంచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అంటాడు. పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అంటే అంతగా తగ్గించుకున్నాడు, అంతగా తగ్గించుకున్నాడు. కనుకనే ప్రభువు అంతకంటే ఎక్కువగా హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చిన్న పసిపిల్లల హృదయం లాగా మన హృదయాలు కావాలి. ఎలా? పసిపిల్లలు అంటే లోకం అంటే తెలియని పిల్లల్లాగా మన హృదయాలు ఉండాలన్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు? ఏమన్నాడు? చిన్న పిల్లల్ని నా ఎందుకు రానివాడు, ఎందుకు? ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. వాళ్ళకి పగ ఉండదు, వాళ్ళకి కక్ష ఉండదు, వాళ్ళలో చేదు ఉండదు. ఎందుకు తెలుసా? మనం ఏమన్నా అన్నా కానీ వాడు 10 నిమిషాల్లో మళ్ళీ మర్చిపోతాడు. వాడిని తిట్టినా, కొట్టినా, చిరగబాలేదా మళ్ళీ మర్చిపోయి మమ్మీ డాడీ అనుకుంటా
వచ్చేస్తాడు. పిల్లలు ఆడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. ఆ కాసేపు గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోయి ఫ్రెండ్స్ అయిపోతారు, మర్చిపోతారు. అదేంటో విశ్వాసమైన మనం మాత్రము మర్చిపోలేకపోతున్నాము. విడిచిపెట్టే తత్వము విశ్వాసంలో ఉండాలి. క్రీస్తు కొరకు ఒక మాట పడే స్థితిలో విశ్వాసంలో ఉండాలి. ఒక్క మాట అంటే పడని వారు ఉన్నారు ఈరోజు, తెలుసా? ఒక్క మాట అంటే పడని వారు ఉన్నారు క్రైస్తవుల్లో. కారణం ఏంటంటే బోధించేవాడే కరువయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు అంతా బ్లెస్సింగ్ గాస్పెల్ అయిపోయింది కదా. బ్లెస్సింగ్ కావాలి, ఎంత ఆశీర్వాదం 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 అయిపోయింది. మరి బాబు క్రీస్తు స్వరూపంలోనికి మారంటారని చెప్పేవాళ్ళు చాలా అరుదైపోయారు. ఎందుకు? మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదంటాం, వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకోపోమంటాం, కానీ చెప్పడం వరకే. అంత రివర్సే, అవునా కదా? మనకి కావలసినన్ని ప్రభు ఇస్తాడు. ప్రాణం పెట్టిన ఆయన సమస్తము సమకూర్చడా? అందుకే ఆయన అంటాడు, నమ్మితే మహిమలు చూస్తానంట. ఇఫ్ యు రియల్లీ బిలీవ్ ఇన్ హిమ్, whatever you need, he will provide you. అయితే దానికన్నా ముందు మనము ఆయన స్వరూపము కలిగిన వారమై ఉండాలి, ఆయన ఆలోచనలు కలిగిన వారమై ఉండాలి, తగ్గింపు హృదయం కలిగిన వారమై ఉండాలి. తగ్గింపు హృదయం కలిగిన వారమై ఉండాలి. అందుకనే అంటాడు, ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తగ్గించడం ప్రారంభిస్తావో నీకు తెలియకుండానే ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభువుదంతా ప్రాక్టికల్, నాట్ థియరీ. ఏంటి? యేసు ప్రభువుల వారంతా కూడా ప్రాక్టికలే. ఆయన చెప్పాడు అంటే చేస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు. ఏ మాట ఇచ్చాడు మనకి? ఏ మాట ఇచ్చాడు? ఇది మొత్తం ఆయన మాటలే. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని మనం విశ్వసిస్తే చాలు, we will receive it. ఆయన మనస్సును మనం ఈరోజు కలిగి ఉండాలి. We need to humble ourselves. Meekness, తగ్గింపు స్వభావం. మనం ఎంత తగ్గించుకుంటామో ప్రభు అంతగా హెచ్చిస్తాడు. అన్నిట్లో తగ్గించుకొని చూడు, దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హృదయం ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా? అందుకని యేసు ప్రభు ఒక మాట అంటాడు, సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అన్నాడు. ఏ విషయంలో చెప్పాడు ఈ మాట? ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అన్నాడు. సూది తెలుసా? సూది. ఏ సూది? కుట్టుకునే సూది. రోగం వస్తే ఇచ్చే సూది కాదు. కుట్టే సూదిలో దారం పెడతాం కదా, ఆ దారం పెట్టడము ఎంత చిన్న ఉంటుంది అందరము, అందులో ఒంటె దూరుట సులభం అన్నాడు. వాస్తవానికి ఒంటె అందులో దూరం వెళ్తుందా? మనలో చాలా మందికి ఆ దారం పెట్టడమే రాదు. ఇంటికి వెళ్ళక ప్రయత్నం చేయడం ఎంతసేపు పడుతుంది, దారం పెట్టడమే రాదు మనకి చాలా మందికి. అలాంటి దాంట్లో ఒంటె దూరుతుంది అని ప్రభువు చెప్పాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆ ఒంటె సూది మధ్య ఎలా వెళ్ళగలుగుతుంది? ఎస్, ఇట్
ఎప్పుడో తెలుసా? when it empties itself. ఆ ఒంటె తనను తాను ఖాళీ చేసుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. ఇంట్లో బిందెలు ఉన్నాయా? లేవా? ఆ కాలం పోయిందా? ఖాళీ పాత్రలు ఉన్నాయా? ఖాళీ పాత్ర ఒకటి తీసుకోండి, నింపబడి ఉన్న ఒక పాత్రను తీసుకోండి. ఏది శబ్దం చేస్తుంది? ఎందుకని? అది ఖాళీగా ఉంది కనుక. మనము ఖాళీ చేసుకున్నప్పుడు ఎక్కడికైనా దూరగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా? యేసుప్రభువు ఏమన్నాడు? గాలి తనకి ఇష్టం వచ్చిన చోట వీచగలుగుతుంది. అది ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంది. అవునా కదా? తలుపులు వేస్తున్నంత మాత్రం గాలి రాదు, లోపలికి వచ్చేస్తుంది. అంటే ఎంత చిన్న సందులో అందులోకి దూరిపోతుంది. మనల్ని మనము ఖాళీ చేసుకున్నప్పుడు, మనల్ని మనము ఎంటీ చేసుకున్నప్పుడు ఎక్కడైనా దూరగలుగుతాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. ఆ ఒంటె దాన్ని ఖాళీ చేసుకుంది కనుక సూది పంజాలో కూడా వెళ్ళిపోతుంది. మనల్ని మనము ఖాళీ చేసుకున్నప్పుడు అంటే నిన్ను నువ్వు ఏమి కానివానిగా చూసుకున్నప్పుడు, అందుకని భక్తులు అంటాడు నేల మట్టుకు తగ్గించుకున్నప్పుడు, నిన్ను ఒకరు ఒక మాట అన్నా నువ్వు పట్టించుకో. ఎందుకు? నువ్వు ఖాళీ కదా. నువ్వు ఖాళీ అయినప్పుడు నిన్న కూడా ఒక మాట అన్నా నువ్వు పట్టించుకో. నిన్ను కూడా తిట్టినా, దూషించినా, దుర్భాషలాడినా నీకేమవుతుంది? ఎందుకు? నువ్వు ఖాళీ చేసుకుంటే ఎలా అయినా ఉండొచ్చు. ఖాళీ చేసుకున్నానికి కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు. ఎందుకు? ఈజ్ నథింగ్. ప్రభువా, నేను నీకోసం నన్ను నేను ఖాళీ చేసుకున్నా. I empty myself. I am nothing, Lord. You are my everything. Hallelujah. నీవు నా సమస్తమై ఉన్నావు. అది తగ్గింపు అంటే. ఈరోజు అలాంటి తగ్గింపును చూడాలి అని ప్రభు ఆశతో ఎదురు చూస్తున్నాడు. అలాంటి దీనత్వము కలిగినటువంటి మనుషులను చూడాలని, అలాంటి వారిని ప్రభువు పరిమళింపజేస్తాడు. అలాంటి వారిని ప్రభువు హెచ్చిస్తాడు. అలాంటి వారిని ప్రభువు మంచి స్థితిలో పెడతాడు. తనకి ఇష్టమైన పాత్రలుగా మార్చుకుంటాడు. ప్రభు ఇష్టమైన పాత్రలుగా ప్రభు మార్చుకుంటాడు. ఈరోజు అలా ప్రభువుకి ఇష్టమైన పాత్రగా మార్చబడాలని ఇష్టపడుతున్నావా? ప్రభువు మెచ్చే పాత్రగా నీవు ఉండాలని ఇష్టపడుతున్నావా? ప్రభువు ఇష్టపడే హృదయాన్ని కలిగి ఉండాలని నీవు ఇష్టపడుతున్నావా? ఆయన మనస్సును నీవు కోరుతున్నావా? అలాంటి వారిని ప్రభువు దృష్టిస్తాడు. మన బాహ్య సంబంధమైన చూసేవాడు కాదు ప్రభువు. బాహ్యంగా నువ్వు ఎలా ఉండొచ్చు, ఎలాంటి స్థితిలో అయినా ఉండొచ్చు, బట్ హీ ఆల్వేస్ సీస్ అవర్ హార్ట్. సమూయేలు కూడా పొరపాటు పడ్డాడు కదా. సమూయేలు కూడా పొరపాటు పడ్డాడు. అప్పుడు అర్థమైంది దేవుడు బాహ్యాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంతరంగాన్ని చూసినట్టు? ఆయన దీన మనస్సు గలవాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 కిందికి చదివితే అక్కడ ఉంటుంది, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటాడు. హల్లెలూయా. I am meek and lowly. నేను దీన మనస్సు గలవాడను. ఆ మనస్సు ఈరోజు విశ్వాసంలోకి రావాలి.
ఆ మనస్సు ఈరోజు క్రైస్తవ ప్రపంచంలోనికి రావాలి. ఉన్నారు ఈరోజు చాలా మంది, కానీ చాలా కొద్ది మంది ఉన్నారు. కానీ ప్రభు క్రైస్తవులుగా ఉన్నవారు, క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పేవారు, విశ్వాసులుగా పిలువబడుతున్న వారందరూ కూడా అలాంటి మనస్సును కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా ప్రభా నాకు ఆ తగ్గింపు జీవితం ఇవ్వు నాయనా, ఆ దీన మనస్సు నాకు ఇవ్వు ప్రభా, మీరు కలిగి ఉన్న మనస్సు నాకు ఇవ్వండి, ఇతరుల పట్ల శ్రద్ధ వహించే మనస్సు నాకు ఇవ్వండి అని నీవు ఈరోజు అడిగితే ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన అడగాల్సింది దీన మనస్సును అడగాలి, తగ్గింపు స్వభావం అడగాలి. ఆయన ఏ రీతి ఇతరులు ప్రేమించాడు అలాంటి ప్రేమించే మనస్సు నాకు ఇవ్వయా అని అడగాలి. అలా అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనస్సును మనకిచ్చి ఆయన ఏ పనులైతే మన ద్వారా చేయడానికి ఇష్టపడుతున్నాడో, నిన్ను ఎలాంటి పాత్రగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడో అలా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అడగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఈరోజు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. అయ్యా, ఈరోజు విశ్వాసులమని పిలువబడుతున్న మాలో అనేకుల్లోనైనా మీరు కలిగి ఉన్న తగ్గింపు హృదయాలు లేకుండా పోయాయి ప్రభా. రక్షింపబడినప్పుడు ఆ మనస్సును వచ్చింది, కానీ కాలక్రమేణా రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మా హృదయాలు ఇంకా కఠినమైపోయాయి ప్రభా. ఈరోజు మరొక పర్యాయము మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న పిల్లల మనస్సు వంటి మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అలాంటి వారిని దేవుని రాజ్యం అని చెప్పినందుకు వందనాలు ప్రభా. ఈరోజు విశ్వాసులు అని పిలువబడుతున్నప్పటికీ ఇంకా మా హృదయాల్లో ద్వేషముతో ఉన్నాం ప్రభా. మా హృదయాలు కక్షలు ఉన్నాయి ప్రభా. ఒక్కసారి మమ్మల్ని దృష్టించండి, ఒక్కసారి మమ్మల్ని దర్శించండి ప్రభు. ఈ వర్తమానం విన్న తర్వాత ఎంతమంది బిడ్డలైతే నిజంగా వారు ఉన్నటువంటి పరిస్థితిని గుర్తించి క్షమాపణ హృదయాన్ని కోరుతున్నారు, మాంస హృదయాన్ని అడుగుతున్నారు. మీరు కలిగి ఉన్న మనస్సును ఎంతమంది అడుగుతున్నారో ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరొక్కసారి మీరు అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నారు. మేమందరము మీ హృదయాలు కలిగి, మీ మనస్సును కలిగి మీ కార్యములను కూడా చూసేవారిగా మమ్మల్ని బలపరచండి ప్రభా. మా సొంత కార్యములు మాత్రమే కాదు, కానీ వాటికంటే ఎక్కువగా మీ కార్యములు చేయటం మాకు శక్తినివ్వండి, సహాయం చేయండి. మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోమని ఈ ప్రార్థనలో ఏకీభవించి మీ మనస్సును కోరిన వారందరినీ బలపరిచి కృప చూపించమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము. ఆమేన్.